हाय फ्रेंड्स वेलकम टू मై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ అక్క చూసే ఉంటారు గుర్తుపట్టింటారు కూడా ఇంతకు ముందు ఫస్ట్ మన దగ్గర మాల వేసుకుపోయిన తర్వాత మధ్యలో ఒకసారి వచ్చి మళ్ళీ ఆర్డర్ ఇచ్చిపోయింది అది ఫస్ట్ అయిపోయినాయి ఇది సెకండ్ రౌండ్ అన్నట్లు అక్క తీసుకుపోవడం అయితే ఇచ్చి కూడా 2 months 3 months అవుతుంది కదా 2 months అట్లా అవుతుంది అయితే మనం ముందుసారి కన్నా చాలా మటుకైతే ముందుసారి కొంచెం చిన్న సైజ్ లో ఆర్డర్ ఇచ్చి వెళ్ళాను కదా ఇప్పుడు మన ఛానల్ చూసి చాలా మంది అయితే ఇవి తీసుకోవడానికి అయితే వచ్చారు కానీ కొంచెం పెద్ద సైజు అట్లా అడిగారు కాబట్టి ఈసారి ఇంకా పెద్దవే ఆర్డర్ ఇచ్చిన ఒక కొత్త మోడల్ కూడా వచ్చింది మనకి గుండి టైప్ ఇది బిర్యానీ అట్కల్ అంటారు కదా హండీ టైప్ ఈ టైప్ ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి కదా 3 సైజులు ఉన్నాయి కదా అక్క 4 సైజులు ఉన్నాయి అందుకే నేను పెట్టుకోని చెప్పిన ఇవి 4 లీటర్లు లీటర్ నుంచి 4 లీటర్ల వరకు అయితే ఉంటాయి ఈ మోడల్ అనేది మళ్ళీ ఇది ఫస్ట్ వచ్చినప్పుడు అయితే ఈ మోడల్ అవును ఇప్పుడు మోడల్ మోడల్స్ వచ్చినాయి సైజెస్ కూడా పెద్దగా వచ్చినాయి మనకు అవైలబుల్ గా ఎందుకంటే పెద్ద జాయింట్ ఫ్యామిలీలు ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది కదా సమ్మర్ స్పెషల్ పచ్చళ్ళది అవి వాడుకోకుండా ఇవే బాగుంటాయి మట్టి ఇవి చిన్న పిల్లలకు వాటడానికి బొడ్డు గురుగులు ఇప్పుడు సమ్మర్ కదా చల్లగా పిల్లలకు రాపడానికి 6 నెలల పిల్లలు ఉంటాయి కదా అవి రాపనికి పెరుగు చిప్పలు ఉన్నాయి 1/2 లీటర్ 1 లీటర్ కరివి ఫిష్ అయితే ఈసారి పెద్దగా ఉన్నాయి 4 లీటర్స్ పెద్ద సైజే ఉన్నాయి మనకు ముందు సార్ అయితే మన ఐటమ్స్ తీసుకుపోయిన వాళ్ళకైతే అర్థమవుతుండొచ్చు చిన్నగా ఉండే ఇప్పుడైతే పెద్దగా ఉన్నాయి మీకు ఏ ఇబ్బంది లేదు లాస్ట్ టైం లాస్ట్ అయితే ఏమైందంటే కొంచెం ఇట్లా హోల్స్ లాగా దాన్ని ఏమంటారు గడ్డిత్తులు వర్షాకాలంలో అయితే ఇప్పుడు మట్టి తెరిచేసి ఉంటది కదా ఏమన్నా అవిలో మట్టిలో కొంచెం చిన్న చిన్న గింజలు ఏమన్నా ఉంటే మొలకెత్తి అవి మళ్ళీ చెట్లు అయ్యి పెద్దగా అవి అన్నిత్తులు రావడం వల్ల కొంచెం ఆడడం కొంచెం చిన్న చిన్నగా హోల్స్ వచ్చినాయి ఫస్ట్ కానీ చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే ఇది క్రాక్ ఉంది వండితే బ్రేక్ అవుతుంది అనుకుంటారు అసలు ఉండదు కూడా మనకి కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు కదా ఇప్పుడు అవి కూడా లేవు మొత్తం స్మూత్ ఫినిషింగ్ వచ్చేసింది మనకు ఇంత గింజ కూడా లేకుండా ఫినిషింగ్ వచ్చింది మొత్తం చెట్టు అయినా మన దగ్గర ఇవి ముందు తీసుకుపోయిన వాళ్ళకైతే అర్థమైతుండొచ్చు చూస్తేనే ఇవి పెరుగు డిష్లలో పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ పైన పెరుగుకి ఏమన్నా కర్రీ మిగిలితే కూడా తీసుకొచ్చి ఇవి గరగపుడ్లు అంటారు కదా చేసి కూడా ఇవన్నీ వస్తాయి ఇవి స్టోన్స్ అవి తీసి చేస్తారు కదా పెళ్లి పేరు రాసుకోవడం ఉంటాయి ఇవి లస్సీ గ్లాసులు అన్నట్లు లస్సీకి వస్తాయి వాటర్కి వస్తాయి మజ్జిగ కూడా కాబట్టి బాగుంటాయి ఇప్పుడు మొత్తం మట్టి గ్లాసులే వాడతాయి పెద్ద అన్ని ప్రతి ఒక్కటి వాటి మీద మూతలు కూడా ఉన్నాయి మనకు ఫిష్ కర్రీవి అట్కలు 4 లీటర్ల వరకు 5 లీటర్ల వరకు అవి పెద్దగానే ఉన్నాయి ఈసారి అన్ని సురాయిలు చిన్న చిన్న సైజు అంటే మన పడుకున్నప్పుడు రాత్రిపూట నెత్తికాడ పెట్టుకోవడానికి మనకు దామేస్తుంది కదా ఇప్పుడు ఎండాకాలం రాత్రిపూట కూడా ప్రతి ఒక్కదానికి మూత ఉంటాయి ప్రతి ఒక్కదానికి బాగుంటాయి అక్కడ కూడా మాల్ వచ్చి 2 రౌండ్ అన్నట్టు రావడం ఇదిగోండి ఫిష్ కర్రీ మూతలు ఎంత పెద్దగా మంచిగా వచ్చినాయి ఇది ఆల్రెడీ పెట్టింది కదా చూసిరా ఫిష్ కర్రీవి పెద్దవి అని చాలా మటుకైతే అడిగారు కదా మన ఛానల్ చూసి అయితే ఇప్పుడు టెన్షన్ లేదు తొందరగా వచ్చి తీసేసుకోండి పెద్దవి ఫ్యామిలీ మొత్తం అందులోనే మా ఫ్యామిలీ మొత్తం సరిగా మాకు మేము గుర్తురాము అన్నట్లు మమ్మల్ని స్వయంగా జూనికి అయితే వచ్చిండ్రు అన్న కూడా వచ్చిండు బండి కూడా వచ్చింది ఇక నింపేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండలో నింపాలా మనం ముందర రౌండ్ లో కూడా ఫుల్ అప్పుడైతే స్టార్టింగ్ లో ఇప్పుడు కూడా స్టార్టింగ్ లోనే అదే చూసే వాళ్ళకి అర్థం చేసుకోవాలి ఎందుకంటే మట్టి సామాన్ అంటే హెల్త్ కానీ కాకుండా మనం ఎంత కష్టపడతామో కూడా చాలా అర్థం కావాలి ఫోన్లు చేస్తాము రావడం తీసుకోవడం మట్టి పాత్రలు చాలా ఇప్పుడు లక్షల రోగాలకు పెట్టుకునే కన్నా ఇవి పెట్టుకోవడం బెటర్ కదా కరోనా వచ్చిపోయినప్పటికెళ్ళి మళ్ళీ మట్టి పాత్రలు చాలా అట్లా కొనుక్కుంటారు దవాఖానకు పెట్టాలి అదైతే కరెక్ట్ దానికి పెడతారన్నా దానికి పెడతారు కానీ ఈ మట్టి కుండలకు సరే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇద్దామన్నారు అది ఎన్ని
అంతే, ఆరోగ్యం ఇస్తే చాలు. చక్కగా ఏమంటారు ఇట్లా పుసుకున్న చేతులకి జాతే కూడా భద్రమే లేకుంటది ఫోన్ ఇంటికి పోయింది. అన్న ఇవి కూడా చూపి, బ్రేక్ అయినాయి కూడా మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు అని చెప్తా. ఆన్ చేసినావా? అవునా, మొత్తం అయితే ఇవి రెండు ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మాలో అన్ని 50-60 ఐటమ్స్ ఇస్తే అందులో సగానికి సగం ఇగో ఇట్లా బ్రేక్ అయి ఉన్నాయి. అంటే ఎంత వేస్టేజ్ అవుతుందో. ఎండలకు పగులుతాయి. ఎండల నుంచి దీని పని కూడా రిస్కే ఉంటది, కానీ దానికి తగ్గట్టు మీరు అమౌంట్ ఇస్తే కూడా అది మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అల్యూమినియం 1000-2000 ఉంటాయి 2 kg 1 kg. దాన్ని బట్టి ఖరాబ్ చేసేదానికే మనీ ఎక్కువ పెడతారు. అట్లా ఉంది మన దగ్గర. పెట్టరు, దానికి అస్సలు పెట్టరు. మొత్తం మట్టే, న్యాచురల్. మళ్ళా స్మూత్ ఫినిషింగ్ కూడా ఉండవు. అంటే స్మూత్ ఫినిషింగ్ కోసం కెమికల్స్, పౌడర్స్ అవేం వాడరు. నేను కొన్ని దాంట్లో చూసిన స్మెల్ వస్తుంది. అంతా మంద కూర్చుని అడ్డు కూర్చున్నది ఇక బండి నింపండి. మొత్తం మట్టి. నువ్వు వాడతావు వాటర్ లో? ఏమన్నట్టు ఉంచుకోరి, వాడుతుందంట. కుమ్మరి పని నేర్పిరి, చిన్న చిన్న ఐటమ్స్ నేర్చుకుంటది. ఇప్పుడు వచ్చే పిల్లలకు ఎవరికి వస్తలేదు కదా కుమ్మరి పని, నేర్పిస్తారు. వీళ్ళిద్దరు నేసా కుమ్మరి పని నేర్పించేసి చూపిస్తారు అక్కడ కుమ్మరోళ్ళు ట్రైనింగ్. లే, మా బావ ఒక ఆయన నేర్చుకుండు పోయి, ఇప్పుడు చిన్నమాలు చేస్తుండు క్లాసెస్ పోయి నేర్చుకొని. మనకు ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తం అదే. గుండె టైప్ చిన్న సైజు కూడా చూపిద్దాం. ఆడ 2 సైజులు కనిపించినాయి కదా, ఇది చిన్న సైజ్. ఇదిగోండి గుండి మోడల్ చిన్న సైజు. ఇప్పుడు మనం 2 సైజులు అక్కడ చూసాం కదా, ఇది ఒక చిన్న సైజ్. బిర్యానీ అట్కర్ మాల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరైతే అస్సలు లేట్ చేయకండి. మీరు ఎంత తొందరగా మాల అయిపోగొడితే వీడియోస్ చూడొచ్చు మనం మట్టి పాత్ర ఎట్లా వాడుకోవాలి. మొన్న ఒక ఆయనకు మట్టి పాత్ర కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత నూనె పోసి ఉల్లిగడ్డ వేసి పెట్టంటే ఆయన ఏం చేసిండంట, నాన్పి నూనె మొత్తం దానికి రుద్దు పోయి అట్లా. ఆయిల్ మాత్రం ఇట్లా రుద్దకూడదు, ఎండలో పెట్టకూడదు. కాదు, ఇప్పుడు ఉగాది కూడా కొంతమంది ఎక్కువ చేసుకోరు, గట్టిగా చేసుకుంటారు ఉగాది పచ్చడి. వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది ఇందులో చేసుకోవడానికి. వీటిలో కూడా చేసుకుంటారు. నాకు అడుగుతారు గిరాకులు కింద దుకాణం కాడ. కూర చేసుకోవచ్చు, అయిపోయిన తర్వాత పచ్చడి చేసిన తర్వాత కూడా కూర చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కరిద్దరు ఉన్న ఫ్యామిలీలు ఏం చేస్తారంటే ఇంట్లోనే చేసేసుకుంటారు. కుండ కొనుక్కోవాలి, అట్ట కొనుక్కోవాలంటే అంటే కాదు. అట్లనే అట్క కొనుక్కున్నామంటే పచ్చడి చేసుకోవచ్చు, పచ్చడి అయిపోయినా కూర చేసుకోవచ్చు. అయితే బెనిఫిట్. 3 లీటర్ ఫిష్ కర్రీ. అంటే ఫిష్ కర్రీ అని కాదు కానీ అన్ని ఫ్రైస్ అవన్నీ చేసుకోవచ్చు మనం. ఫ్రై ఐటమ్ కి అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఫిష్ కర్రీ. అది కూడా మళ్ళా ఈ మట్టి పాత్రలు ఎవరికైనా కావాలన్నా ఏమున్నా మన ఛానల్ చూసుకోగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మేము పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది తొందరగా. అదొకటి ఉంటుంది. అందులోనూ మీ అడ్రస్ చెప్పండి. మా అడ్రస్ వచ్చేసి పంజాగుట్ట కుమార్ బస్తీ. మనకు సోమాజిగూడ యశోద లైన్ అన్నా మీకు తొందరగా గూగుల్ మ్యాప్ లో కొట్టుకున్నా వస్తుంది. మనకు ఆన్లైన్ ఊబర్ అది బుక్ చేసుకుందామన్నా పంజాగుట్ట FMS డెంటల్ హాస్పిటల్ అని కొడితే డైరెక్ట్ మన కుండల దుకాణం ముందే వచ్చి ఆపుతుంది. ఆటో అయితే, ర్యాబిటో, ఊబర్లు అయితే. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం తొందరగా వచ్చేసిండి బుక్ చేసుకొని. మీకు ఏంటంటే రిస్క్ ఉండదు. మన దగ్గర రావాలన్నా ఊబర్ లో కొట్టేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. 2 రౌండ్. ఇంకా తొందరలో ఇంకా 3-4 కూడా కావాలా. మన మాల్ అంత తొందరగా వెళ్ళిపోవాలా, న్యాచురల్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము. అక్క ఛానల్ వాళ్ళు చూసే వాళ్ళు కూడా ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను కూడా ఆదరియండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరు చూసి షేర్ చేయడం వల్లనే మేము ఇంత స్టేజ్ అయితే వచ్చినాము. ఇవన్నీ చేసుకోండి. మన కుమ్మరి పనిని అయితే ఎంకరేజ్మెంట్ చేయండి. హెల్త్ పరంగా అయితే బాగుంటాం. ఒక చిన్న సపోర్ట్ చేయడం వల్ల మేము కూడా వీటి పైన ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా పైకి వస్తుంది. సపోర్ట్ చేయండి. ఇంకా కుమ్మరోళ్ళు మర్చిపోకుండా కుమ్మరోళ్ళు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.